జిల్లాలో వైసీపీకి మళ్లీ జీరోనే. సంస్కారహీనంగా నోరు పెద్దది చేస్తే అవి నిజాలైపోవు. నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించిన వ్యక్తి కాకాని. భాష బాగాలేకపోవటం వల్లే 0 సీట్లు. చెట్ల పెంపకం పేరుతో దోపిడీ చేయాల్సిన అవసరం మంత్రి నారాయణకు లేదు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల పండుగ మహానాడు. పార్టీ ఆవిర్భావం తర్వాత జిల్లాలో తొలిసారి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 27, 28 మరియు 29వ తేదీలలో నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇఫ్కో సెజ్ నందు మహానాడు జరుగును. మొదటి 2 రోజులు తెలుగుదేశం పార్టీ ప్రతినిధులతో సమావేశం జరుగుతుంది. 3వ రోజు లక్షలాది మందితో భారీ బహిరంగ సభ జరుగుతుంది అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలియజేశారు. గొడ్డల పార్టీ అన్నందుకు ఎక్కడ లేని ఉలిక్కిపాటు వస్తుంది. ఈ మహానాడు కోవూరు నియోజకవర్గంలోని కిసాన్ సెజ్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న సంగతి మీ అందరికి కూడా తెలిసిందే. ఈ కిసాన్ సెజ్లో ఏదైతే మహానాడు నిర్వహిస్తున్నామో ఆ కార్యక్రమం, పూజా కార్యక్రమం రేపు 10 గంటలకు అక్కడ పూజా కార్యక్రమం కిసాన్ సెజ్లో నిర్వహించబడును. ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవ శాసన మండలి సభ్యులు బేదా రవిచంద్ర గారు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహానాడిని నెల్లూరు జిల్లాలో నిర్వహిస్తున్న సందర్భంలో అసందర్భంగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి మొన్నటి రోజున మీడియా కాన్ఫరెన్స్ లో మహానాడులు నిర్వహించుకోండి, నాడు నిర్వహించుకోండి, మీకు ఏమీ రావు, అనవసరంగా అసందర్భంగా ఉత్తర ప్రగల్భాలు పలికారు. మహానాడుతో నీకేం పని? అసలు మహానాడుతో మీకేం సంబంధము? మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల పండగ. మహానాడు అనేది తెలుగుదేశం పార్టీలో ఏమేమి ఇప్పటిదాకా ప్రజల కోసం చేశాం, ఏమేమి భవిష్యత్తులో చేయాలి, మహానాడులో అందరి ప్రతినిధులతో మాట్లాడి చేసినవి ఏమిటి, ఇంకా ప్రజలకు ఏం మేలు చేయాలి అని అందరితో కూడా మాట్లాడి తీర్మానాలు చేసుకుని ప్రజల భవిష్యత్తు కోసం చేసుకునేదే మహానాడు. ఆ మహానాడు నెల్లూరు జిల్లాలో జరుగుతుంటే నీకెందుకు అంత ఉలిక్కిపాటు? మీకేం పని మహానాడుతో? మహానాడు చేసినా, నాడు చేసినా, జోషం చెప్తున్నా, ఛాలెంజ్ చెప్తున్నా 0 సీట్లు వస్తాయి, ఏమీ రావు. ఏంది 0 సీట్లు వచ్చేది? ఎలక్షన్స్ కు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జిల్లా మంత్రివర్యులుగా ఉండి ఈ జిల్లాకు పెత్తనం చేసింది మీరు కాదా? ఈ జిల్లా పెత్తనం చేసింది మీరు కాదా? జిల్లాకు పెత్తనం చేసిన మీ ఆధ్వర్యంలో ఆ రోజు మీరు జోష్యం ఇదే విధంగా చెప్పలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో 10కి 10 గెలుస్తుంది, ఎంపీలు గెలుస్తారు. పాపం శ్రీధరు ఇక్కడుంటే సునాయాసంగా గెలిచేవాడు, అక్కడికి పోయిండు కాబట్టి ఓడిపోతున్నాడు. మీరే కదా జోష్యం చెప్పింది. ఏమైంది ఆ జోష్యం? 10కి 10 సీట్లు పార్లమెంట్ సభ్యులు, మీరు చెప్పిన జోష్యం నిజమైంది. రివర్స్ లో 10కి 10 సీట్లు పార్లమెంట్ సభ్యులు, జిల్లా ప్రజలు కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టినారు. ఏదో 1వ ఆ తిరుపతి పార్లమెంటు పోయింది. మీరు ఇదే విధంగా, ఇదే భాష, ఇదే విధంగా మాట్లాడుతుంటే రాబో 2029లో తిరుపతి పార్లమెంటు కూడా మీరు గెలిచే పరిస్థితి ఉండదు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా జరిగేదేంది, జరగబోయేదేంది, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, మర్యాదగా మాట్లాడుతున్నారా, ఇష్టారాజ్యంగా నోరుందని పెద్ద గొంతు వేసుకొని పెద్దగా అరిస్తే నిజాలు అబద్ధాలు అయిపోతాయా? కావు కదా. ప్రజలకు అన్ని తెలుసు కదా, ప్రజలు ఎన్ని చూసే కదా నెల్లూరు జిల్లా ప్రజలు.
తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టింది. ఆ రోజు జోస్యం చెప్పావు కదా, ఏమైంది ఆ జోస్యం? రేపు కూడా అంతే. నిన్న మీరు మాట్లాడినప్పుడు ఛాలెంజ్ ఇస్తున్నా, రాబో రోజుల్లో జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10కి 10 వస్తాయి, ఏదేదో మాట్లాడినారు. రేపు కూడా అంతే. మీ జోస్యం మొన్న 2024లో మీ జోస్యం ఎలా ఫలించిందో రాబో రోజుల్లో అప్పుడు మంత్రివర్యులుగా ఉండి పెత్తనం చేశారు, ఇప్పుడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉండి పెత్తనం చేస్తున్నారు. రేపు జరగబోయేది కూడా 2029లో అన్ని అసెంబ్లీ స్థానాలు పోయిన తిరుపతి పార్లమెంటు సభ తిరిగి తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, తప్పకుండా గెలవబోతుందని కూడా మీ ద్వారా ప్రజలకందరికి కూడా తెలియజేస్తూ, గొడ్డలి పార్టీ అన్నందుకు ఎక్కడ లేని ఉలిక్కిపాటు వస్తుంది. గొడ్డలి పార్టీ అంటే ఒళ్ళంతా వణుకు పుడతా ఉంది. ఏమంత భయము? గొడ్డలి పార్టీ అంటే ఎందుకు అంత భయము? ఎందుకు మీరంతా వణికిపోతా ఉన్నారు? ఎవరన్నారు గొడ్డలి పార్టీ? ఎవరన్నారు గొడ్డలి పార్టీ? ఆ రోజు మీ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి కావాలని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి వారు లేని విధంగా గుండు సున్నా ఇచ్చారు. మీకు రాబోయేది కూడా మళ్ళా గుండు సున్నానే. ఈ సలహాలు ఏదన్నా ప్రభుత్వంలో ఏదైనా లోటుపాట్లు ఉంటే సలహాలు సూచనలు ఇవ్వాలి తప్పితే వ్యక్తిగతంగా అబ్బా కొడుకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, తిరిగి అదే భాష మాట్లాడితే, మీ నాయకుడిని మీరు మాట్లాడించాలన్న కోరికుంటే మా నాయకుడిని ఆ విధంగా మీరు మాట్లాడతారు. ఇదొక్కటి దయచేసి గుర్తుపెట్టుకోండి. మీ నాయకుడిని మా దగ్గర మీరు మాట్లాడిన భాష మాట్లాడించాలా అనే కోరికలు మీకుంటే మీరు అదే భాష మాట్లాడితే మీ నాయకుడిని కూడా అంతగా రెట్టింపుతో మాట్లాడాల్సి వస్తుందని కూడా మీకు హెచ్చరిస్తున్నామని గోవర్ధన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం.